హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి ఒక ఉద్యమం ఊపందుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అదే సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మార్వాడీలు కాదు వెనక్కు వెళ్లాల్సింది, రోహింగ్యా గో బ్యాక్ అనేటటువంటి మూమెంట్ అవసరము అని చెప్పేసి ఒక కొత్త పర్స్పెక్టివ్ని తీసుకొస్తున్నారు. అయితే అది రాజకీయ రంగు పులుముకున్న మాట వాస్తవమే, అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ప్రజల్లో కూడా, సామాన్య ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికే వాళ్ళు మద్దతుగా ఉంటాము అనేటటువంటి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దక్షిణ భారతంలో ఉత్తర భారత రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తుల పెత్తనం అధికంగా ఉన్నటువంటి కాలం కాబట్టి ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం కూడా మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతుగానే నిలబడుతున్నారు అనడానికి సామాజిక మాధ్యమాల్లో చాలా పోస్టులు, వీడియోస్ వైరల్ అవుతున్నటువంటిది మీరంతా చూడొచ్చు. అందులో భాగంగా దాయి శ్రీశైలం అనేటటువంటి ఒక వ్యక్తి రాసిన ఒక చిన్న రైటప్ని మీకు వినిపించాలని అనుకుంటున్నా. అయితే అందులో ఒకటి అర కొంచెం వినడానికి అంత మనస్కరించినటువంటి పదాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక తెలంగాణ పౌరుని ఆవేదనగా మాత్రమే చూస్తారని, ఇంకోలా అనుకోరని మీకు ముందే డిస్క్లైమర్లో వేస్తున్నా. ఎందుకంటే ఏమీ అనకముందే చాలామంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తోంది. బాధే కాదు, ఇంకా ఎక్కువగా అంటే వాస్తవాల్ని నేను మీకు వినిపించే ప్రాసెస్లో ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వెనక్కి తగ్గేదే లేదు అని కూడా చెప్తున్నా. ఆ వాటి మీద పూర్తి స్థాయిలో ఒక వీడియో చేసి ఎవరి నిజాయితీ ఎంత ఉందో తేల్చే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే దాయి శ్రీశైలం రాసినటువంటి రైటప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిరియాల కోసం వచ్చినోడు మిండెడై కూర్చోలేదా, బతకనీకి వచ్చినోడు మన బతుకులను పరివర్తన చేయలేదా, ఇంకా ఎందుకు మార్వాడి గుజరాతీల మీద ఈగను వాళ్ళనిస్తలేరు, అంటే అంటే మనోళ్లకు శాత కాదు అని అంటారు. తెలంగాణకి ఏం శాత కాలేదు, ఏం చేయలేదు. శాతగాని కొడుకులమైతేనే చావును లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చుకున్నామా, తెలివిలేని కొడుకులమైతేనే పెత్తనం చేసినోడిని పొలిమేర దాటిచ్చినామా. ఆనాడు వాడు మాట్లాడిందే ఇప్పుడు మనోడు మాట్లాడుతుండ్రు. శాతగాని కొడుకులని చిత్రీకరిస్తుండ్రు, పని దొంగలని బద్నాం చేస్తుండ్రు, దందాలు చేయరాదని ఎక్కిరిస్తుండ్రు. అప్పుడు వాడు అదే బట్టగాల్సి మీదేసిండు కదా, చదువు రాదు, శాత కాదు, సంపాదన తెలియదు అని నడి బజాట్ల ఇజ్జత్ తీసి ఇక్కిలిచ్చిండు కదా. జోకర్లుగా, విలన్లుగా చిత్రీకరించి మార్కెట్లో నిలవకుండా చేసిండు కదా. దందా రాదన్నాడు, దరిద్రుడన్నాడు, తెలివి లేదన్నాడు, తెంపరోడన్నాడు, దద్దమ్మలన్నాడు, దగుల్బాజీలు అన్నాడు. లీడర్ వాడే అయ్యిండు, ఆఫీసర్ వాడే అయ్యిండు, కాంట్రాక్టర్ వాడే అయ్యిండు, కమిషను వాడే తీసుకున్నాడు, మనల్ని జీతగాలని చేసిండు. తొక్కి తొక్కి మన డొక్కలు ఎండేలాగా, రెక్కలు ఇరిగేలాగా చితికిల వాడేసి వాని తిండే మనం తిన్నాడన్నాడు, వాని కట్టుబట్టే మన కట్టుబొట్టన్నాడు, వాని భాషనే మన భాషగా మార్చిండు, వాడు సేట్ అయ్యిండు, మనం శాతగాని కొడుకులమైనాం. అవును అయ్యలారా, ఇప్పుడు మీరు అంటున్నది ఇదే కదా. మనకు నిజంగానే పని శాత కాదు, వ్యాపారం శాత కాదు, బతక తెలివి లేదంటే మరి మాకు కావాలి అని పోరాటం ఎందుకు చేసినట్టు, పానాలు ఎందుకు తీసుకున్నట్టు? అప్పుడేమో వాడి మీద ఉరిమి ఉద్యమం చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన బిచ్చగాని మీద 4 మాటలు అంటే లేచి మీదకి వస్తుండ్రు. వానికో న్యాయం, వీనికో న్యాయమా? ఇక్కడ బతకనీకి వచ్చినోడి మీద అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పంచాయతీ ఏమీ లేదు. ఉన్నదల్లా వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని ఎగపడి ఆధిపత్యం కోసం ఆరాట పడేవాడితోనే పంచాయతీ. మార్వాడి దేంట్లో లేడు? బట్టల దందా, చెప్పుల దందా, కిరాణం దందా, బంగారం దందా, హార్డ్వేర్ దందా అన్ని వాళ్ళవే కదా. వ్యాపారం వాడిదే అయినప్పుడు, పైసా వాడి చేతిలోనే ఉన్నప్పుడు పతారే వాడి ఎందుకు కాదు? రేపు లిక్కర్ దందాల, రాజకీయాల్లో అడుగు పెడితే తెలంగాణ మొత్తం వాళ్ళ చేతులకే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం మళ్ళా జీతగాళ్ళం, వాళ్ళు పటేళ్ళు. ఇవాళ వాడి నోరు లేచింది, రేపు చెయ్యిలేస్తుంది. సరే, మీకు మార్వాడోళ్ళంటే ప్రేమ ఉండొచ్చు, అది మీ ఇష్టం. కానీ వాళ్ళను లేపే క్రమంలో తెలంగాణ వాళ్ళను శాతగాని కొడుకులు అంటే మాత్రం బాగుండదు. తెలంగాణ ప్రజలంతా కదిలొస్తారు.